మతాలు నన్ను బతకనివ్వటం లేదు, కులాలు నన్ను బతకనివ్వటం లేదు అని నేను కవిత రాసిన రోజుల్లో నుంచి దాదాపు ఈ విషయం మీద నిర్ణయిస్తూనే ఉన్నాం. కుల నిర్మూలన సంఘ గౌరవ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఇక్కడే వచ్చిన్నారు, మా పిల్లలకి కులాలు వద్దు బాబు, మేము రాసుకోము. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు సమస్య ఎంత పెద్దవి వచ్చినాయో మనకి అర్థమవుతాను, తెలుస్తోంది. కాబట్టి మూలాల నుంచి మనం వెతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఈ మధ్య కాలంలో ఏం చేశామంటే మనల్ని కులము మతము అడిగినటువంటి దానిని హైకోర్టు ద్వారా మేము సంఘాన్ని వెళ్లి కులాలు రాయక్కర్లా, మొత్తం రాయక్కర్లా, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఇంతమంది వాయిస్ ని గట్టిగా ఇవ్వడానికి తగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకుంటే అవతల శత్రువు కూడా భయపడతాడు. కాబట్టి ఆ వాతావరణంలోకి మనం అందరం తప్పనిసరిగా రావాలి. దీన్ని మనం అందరం మనసుతో స్వీకరించాల్సిన అవసరం ఉంది. కులం వద్దు మతం వద్దు అనేటువంటి కాలంని మేము అందరం బాయ్కాట్ చేసి హైకోర్టు నుంచి గవర్నమెంట్ కూడా ఒప్పించి ఈ మధ్య కాలంలో ఆ కాలంలో మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాం. అట్లా ఫౌండేషన్ నుంచి మార్పు తెచ్చుకుంటేనే గాని నెక్స్ట్ తరాలకి మన దేశాన్ని మన దేశంగా అందించడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.